సో హాయ్ గైస్. సో ఏపీ గవర్నమెంట్ అయితే తల్లికి వందనం అనే దానికి అర్హతలు అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఒకసారి ఏంటనేది చూద్దాం. సో ఈ పథకంకి అర్హతలు అనర్హతలు ఒకసారి చూసుకుంటే మనకి కుటుంబ ఆదాయం వచ్చేతలకి గ్రామీణ ప్రాంతాలకు నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాలకు 12,000 లోపు ఉండాలి. మొత్తం కుటుంబానికి గల భూమి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబంలో వారు మాత్రమే అర్హులు. తల్లి లేదా లబ్ధిదారుడు కలిగి ఉండవలసిన ధ్రువపత్రాలు: తల్లి లేదా లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కలిగి ఉండాలి. మనకి దీనికి ఆధార్ అయితే తప్పనిసరి ఫ్రెండ్స్. సో ప్రభుత్వోద్యోగి పెన్షన్దారులు: కుటుంబంలో ఏ వ్యక్తికైనా ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ అనేది వస్తూ ఉండేది కదా ఫ్రెండ్స్. అలాంటి పెన్షన్ అయిన వస్తూ ఉంటే దీనికి కూడా ఈ స్కీమ్కి వాళ్ళు అనర్హులు. సో మనకి కనుక కారు కనుక ఉన్నట్టయితే 4 చక్రాల వాహనం ఉన్నట్టయితే దాన్ని కూడా చూడండి ఇచ్చాడు. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి. ఇవి కాకుండా మనకి కార్ అలాంటివి ఉంటే లారీస్ అవి మనం ఈ పథకానికి అనర్హులు. సో మనకి గడిచిన అంటే సంవత్సరంలో విద్యుత్ వినియోగం 300 యూనిట్లకి మించరాదు. ఆదాయ పన్ను కూడా చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. అంటే మనం ట్యాక్స్ అనేది కడతాం కదా ఫ్రెండ్స్, ఎక్కువ శాలరీస్ కనుక వస్తే వాళ్ళు కూడా అనర్హులు. పట్టణాల్లో వచ్చేతలకి 1000 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. సో వయసు వచ్చేతలకి దీనికి ఎలాంటి షరతు అయితే లేదు. మనం చదువుకున్నట్టుందంటే చాలు పిల్లలు, అంటే 1వ కాడి నుంచి అట్లాగా 1వ తరగతి కాడి నుంచి. పుట్టిన తేదీ ధృవీకరణ: ఆధార్ కార్డు సమీకృత ధృవీకరణ పత్రం. బ్యాంకు ఖాతా వివరాలు: తల్లి లబ్ధిదారుని యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండాలి. మనకి బ్యాంక్ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా గార్డియన్తో అలాగే రన్నింగ్లో అయితే అకౌంట్ అయితే ఉండాలి. సో విద్యార్థికి హాజరు శాతం 75% హాజరు ఉండేలా చూసుకోవాలి. దీని గురించి సో ఫ్రెండ్స్ ఇంకా గైడ్లైన్స్ అనేవి క్లియర్ కట్గా అయితే రాలేదు. సో ప్రెజెంట్ అయితే ఇవైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా పూర్తిగా అయితే దీని గురించి ఫుల్ క్లారిటీగా అయితే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఇంకో వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.